ఒక తల్లికి తండ్రికి సంతోషం రావాలంటే పిల్లలు చక్కగా ప్రవర్తించాలి. అదే తల్లి తండ్రుల కడుపు నిండిపోతుంది అన్నమాట. సో యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ కదా. యూ షుడ్ మేక్ గాడ్ హ్యాపీ ఫస్ట్. గాడ్ షుడ్ బి ప్లీజ్డ్ విత్ యువర్ క్యారెక్టర్. నెక్స్ట్ యువర్ మదర్ అండ్ ఫాదర్ షుడ్ బి వెరీ హ్యాపీ విత్ యువర్ కండక్ట్. లేకుంటే తల్లికి గుండె బరువు ఎక్కుతుంది, తండ్రి కొట్టుకుంటాడు, తల కొట్టుకుంటాడు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు, పిల్లల ప్రవర్తన బాగాలేదని తల్లిదండ్రులు చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు కదా. కాబట్టి మరి వాక్యం శ్రద్ధగా విన్నారు మీరు ఈ వారమంతా. నేను ఇప్పుడు ఫైనల్ టచెస్ ఇస్తున్నాను అంతే. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పే. లైఫ్ పార్ట్నర్స్ విషయం ఇప్పటి నుండే ప్రార్థన చేయాలి. నాట్ గివ్ మీ ద రైట్ పార్ట్నర్ ఇన్ మై లైఫ్. గాడ్ విల్ గ్రాంట్ యువర్ డిజైర్. లేకుంటే చూస్తానికి హైట్ ఉన్నది, వెయిట్ ఉన్నది, టక్కిని వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు అని చెప్పి ప్రేమ వలయంలో పడి ప్రేమ లేదు దోమ లేదు పండ్లైన తర్వాత దంచుడే దంచుడు, కొట్టుడు, తర్వాత త్రాగుడు, వాడు పోయి సినిమాలు షికార్లు వేరే స్త్రీలు వెంబడి వెళ్తూ ఉంటాడు. జీవితం అంతా ఏమైపోతుంది? నరకమైపోతుంది. అలా చేయకూడదు. బాయ్స్ మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఇప్పుడు చక్కని యవన దశలో వస్తున్నారు కదా, అప్పుడు అట్రాక్ట్ అయిపోతుంది ఈజీగా. అబ్బో ఆమె తెల్లగా ఉన్నది, వయ్యారంగా ఉంది, హంస నడక అనుకుంటారు. పెళ్లి చేసిన తర్వాత గయ్యాడి గంపలాగా తయారవుతుంది కదా. అంటే రాంగ్ చాయిసెస్ ఎప్పుడు కూడా చేయదు. నీ కన్నులు సూటిగా ఉండాలి అన్నమాట. దేవుని వాక్యం చూడాలి, నేర్చుకోవాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి, ప్రార్థన చేయాలి. ఎవ్రీ డెసిషన్ షుడ్ బి మేడ్ బై ప్రేయర్. దెన్ యూ విల్ నాట్ మేక్ ఎనీ ఎర్రర్ ఇన్ యువర్ లైఫ్. ఒక రాంగ్ డెసిషన్ తోటి జీవితాంతం ఎత్తి కొట్టుకుంటే లాభం ఏముంది? నో వన్ కెన్ రిపేర్ యువర్ లైఫ్. ఈవెన్ గాడ్ విల్ నాట్ హెల్ప్ బికాస్ ఆల్రెడీ యువర్ స్పాయిల్డ్ ఆల్ ద ఆపర్చునిటీస్ కదా. అన్ని తరుణాలు పోగొట్టుకున్న తర్వాత మరి దేవుణ్ణి కూడా నీవు నిందించి లాభం లేదు. జీవితం స్వనాశనం అన్నమాట, సొంత చేతులతో పాడు చేసుకుంటే ఎవరు తప్పది. కాబట్టి ఇలాంటి మరి మందిరంలో జరిగే కార్యక్రమాలు అన్నిటికీ రావాలా, వినాలా దేవుని మాట. 3 కార్యాలు కదా: లోకాశ, నేత్రాశ, జీవపు డంబం అంట. అన్ని కన్నులకు సంబంధించింది. ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడంట. ఎవడు కూడా 2 యజమానులకు దాసులు కాలేరు. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 మాస్టర్స్. ఈరోజు ఇక్కడ లోకం ఉంది, అక్కడ దేవుడు కావాలి, 2 కావాలి అని అనుకుంటే వీలు కాని పని. 2 యజమానులకు ఒకడు దాసుడు కాలేడు. కాబట్టి లోకం అంటే లోకంతో నిండి లోకంలోనే కొట్టుకొని పోతావు. లోకాశను తొలగించాలి. ఒక దగ్గర ఉంది యాకోబు 4:4లో, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా? డోంట్ యూ నో దట్ ద ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం. కన్నులు ఎప్పుడు సరిగా పెట్టుకోవాలి. ఇంకొకరు సొమ్ము ఆశించొద్దు. ఇంతమంది యవన బిడ్డలు అందరు చూడడానికి చక్కగా ఉన్నారు, అందమైన పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్. కానీ మీ హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఈ గుంపులో కూడా ఉంటారు ఇతరుల సామాన్లు కొట్టేసేవాళ్ళు. అరే చాలా బాగుంది ఆ పెన్ను, టక్కున కొట్టేస్తున్నాను. చాలా తప్పు, దరిద్రం నీ వెంబడి పరిగెత్తుకొని వస్తుంది. ఎవరు సొమ్ము ఆశించొద్దు. వింటున్నారా? ఎవరు సొమ్ము మనకొద్దు. కాలేజీలో బ్యాగ్ నుండి మెల్లగా కొట్టేయడం బాగుంది కదా, ఇంపుగా ఉంది. అరే కన్నులకు చూస్తే అట్రాక్షన్ కొట్టేయడం మెల్లగా. గాడ్స్ జడ్జ్మెంట్ విల్ కమ్ అప్ ఆన్ యూ. దొంగతనం చేసి ఎవ్వరు పైకి రాలేదు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 2. నేను ఉదయం లేచి ఏం చేయమన్నా మీతోటి? కన్ను మీద 2 చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. పాపము చూడకుండా, వ్యర్థమైనవి చూడకుండా నీ తట్టు చూసే నేత్రాలు నాకు దయచేసి. చిన్న ప్రార్థన. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు ప్రే 5 meters ప్రేయర్ చేయమంటలేదు. జస్ట్ షార్ట్ ప్రేయర్. లార్డ్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ద ప్లెజర్స్ అండ్ అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇది ఆదికాండం 3వ అధ్యాయంలోనే కన్ను ద్వారా పాపము ప్రవేశించింది లోకానికి అని స్పష్టంగా ఉన్నది కదా. అవ్వ మోసపోయింది. రమ్యంగా ఉండిందట, కన్నులకు ఇంపుగా ఉండిందట. దేవుని మహిమను ఆమె మాత్రం కదా, భర్త కూడా కోల్పోయినట్టు వాక్యంలో పాపం ప్రవేశించింది లోకానికి దాని ద్వారా. కాబట్టి నీవు కన్ను గురించి ఎంత పెద్ద వాక్యం ఉన్నదంటే మీరు వాక్యంలో చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఇది కూడా కొండ మీది ప్రసంగంలో యేసుప్రభువు అంటున్నాడు, కన్ను చాలా జాగ్రత్తగా పెట్టుకోను, కన్ను
వ్యర్థమైనవి చూడకు, పాపాన్ని ఆశించకు, నీ కన్నులతో మరి నీవు ఆటలాడకూడదు. డోంట్ ప్లే విత్ సిన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 చూడండి, 27 నుండి కొన్ని వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇదేంటి, నేను చాలాసార్లు చదివిన ఈ మాట, కానీ ఏంటమ్మా, చూస్తే కూడా తప్ప, చేస్తే తప్పు అంటారు, కానీ చూస్తే చేస్తే ఒకటే తప్పు అని ఇక్కడ యేసుప్రభు అంటాడు. నీవు వ్యభిచారపు హృదయంతో ఒక స్త్రీని మోహిస్తే కూడా అది శిక్షార్హం అని వాక్యంలో చూస్తున్నాం. 29 నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయంలో ఒక్కటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. అంటే కుడి కన్ను ఎవరన్నా పీకి పారేసిన వాళ్ళు మీరు ఎక్కడ చరిత్రలో చూసినారా? అరే కుడి కన్నుతో పాపం వచ్చింది నాకు, వెంటనే ఆ కన్ను తీసి పీకి పారేసిన వాడు ఎవ్వరు లేరు. అంటే దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? అంటే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఎంత ప్రాముఖ్యమైందో నువ్వు గమనించాలి అని అర్థం అనమాట. నీ కన్నుతోటి నువ్వు పాపం చేయడము ఎంత మరి నీకు కీడు, శిక్షార్హమైంది. కాబట్టి నీవు కన్నుతో చేసిన పాపంకు ఎలాంటి గొప్ప శిక్ష నీకు కాచుకొని ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరిస్తే తీసి పెరికి నీవు పారవి, కన్ను లేకుండా నువ్వు పరలోకం పో. కొండ మీది ప్రసంగంలో బోధిస్తున్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? పౌలు అయితే దర్శనం పొంది మారుమనసు పొందినప్పుడు 3 రోజులు కన్నులు తెరవలేదంట, గుడ్డివాడైపోయినాడు. అంటే పెద్ద దర్శనం, గొప్ప వెలుగు చూసినాడు కదా. సంఘాన్ని పాడు చేయడానికి, క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నాడు సౌలు. అప్పుడే యేసు ప్రభు దర్శనం చూసినాడు. ఆయన వెలుగులు చూడకుండా కన్నులు మబ్బైపోయినట్ట. 3 రోజులు అన్నపానం లేదు. గుడ్డితనంతో బాధపడితే అనన్య అనే ఒక దైవజాన్ని దేవుడు తన ఇంటికి పంపి కన్నుల మీద చేతులుంచి ప్రార్థన చేసి కన్నులు తెరవబడిందని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తాడు. 2 కొరింథీ 4:4 చూడండి, ఏమని అంటున్నాడు పౌలు కన్నుల గురించి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి కనబడకుండా ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. అంటే సాతానుడు అన్నమాట. కన్నులు తేటగా లేకుండా కన్నులకు గుడ్డితనము కలగజేస్తున్నాడు. అంటే నీకు అసలైన దేవుని కార్యాలు చూడకుండా నీకు కన్నులకు గుడ్డితనం. యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? సాతానుడే. అందుకే ఇప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి నా కన్నులను నీవేం చేయాలి? తెరవాలి. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి. నాకు గురి అంటూ ఉండాలి. గురి గమ్యం అంటే నేను నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ పరిగెత్తేవాడు, సపోజ్ యూ రన్నింగ్ రేస్ మీరు ఇమాజిన్ చేయండి కదా. రన్నింగ్ రేస్ పీటీ ఉషా వాజ్ ద గ్రేటెస్ట్ రన్నర్, లేడీ రన్నర్ అని మనకు తెలుసు కదా. ఆమె పరిగెత్తేటప్పుడు నేను టీవీలో చూసినాను. కొందరు రన్నింగ్ రేస్ చేసే వాళ్ళని చూసినాను. వాళ్ళు పరిగెత్తేటప్పుడు అంత వాళ్ళ కన్నులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటుంది? ఫినిషింగ్ లైన్. వెరీ గుడ్. గోల్ అన్నమాట. ఆ గోల్ మీదనే ఉంటుంది అనమాట. ఇక్కడ కొందరు షబాష్ షబాష్ అంటారు, ఇంకో డౌన్ డౌన్ అంటారు. చూస్తా అయ్యో ఇట్లా చూస్తారు, నిలబడి చూడరు, పరిగెత్తనే ఉంటారు. గురి. అందుకే పౌలు అంటాడు, ఇదిగో వెనుకున్న వాటిని అన్నిటినీ నేను మరిచి గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. అంటే నీకు జీవితంలో గురి ఉండాలి. తప్పకుండా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క లక్ష్యం ఇస్తాడు, ఒక డ్రీమ్ ఇస్తాడు. మేబీ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఆ గురి పెట్టుకుంటే తప్పకుండా అది సాధిస్తాం. అందుకే పౌలు అంటే ఐ విల్ లుక్ టు ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ మై ఫెయిత్. కనుక అలా చూడాలి. అంటే నీ కన్నులు సూటిగా ఉండాలి. నీ కనురెప్పలు అటు ఇటు త్రిప్పకూడదని వాక్యంలో చూస్తున్నాము. నీ కన్నులో ఉన్న గుడ్డితనము కూడా మరి పోగొట్టుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. మన వాక్యంలో మనం చూస్తున్నాము అంటే హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, హౌ టు కంట్రోల్ యువర్ టెంప్టేషన్స్. అది ఎలా వీలవుతుంది యవనస్తులకు అని నేను జస్ట్ ఆలోచించినాను.
ఒకటే చాలా మట్టుకు పాపం చేసేది యవన ప్రాయంలో. కానీ యవన ప్రాయంలో ఉన్నంత బలము శక్తి మళ్ళా ముసలి ప్రాయంలో ఉండదు. మరి ఆ బలము ఆ శక్తి చక్కగా ఛానలైజ్ చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వస్తారు అంటే సాతానుడు ఎట్లా వీరిని ఆ గురి నుండి వైదొలగించి ఈ పాడు ప్రపంచంలోకి ఆకర్షించేస్తుందన్నమాట. కన్నులు చక్కగా పెట్టుకోవాలి. గుర్రము మరి ఆ టాంగానా ఏదో ఉంటుంది కదా, గుర్రం ముందు లాక్కుంటూ పోతుంది, దాని 2 కళ్ళకి ఏం పెడతారు? గంతలు కట్టేస్తారు. గంతలు ఎందుకు కడతారు గుర్రాన్ని? లేకుంటే గుర్రం అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది, పోదు, మరి పరిగెత్తరాదు కాబట్టి గంతలు కట్టు. మనం కూడా దేవుని బిడ్డలను వాక్యంతో మన కన్నులకు ఏం కట్టుకోవాలి? గంతలు కట్టుకోవాలి. హల్లెలూయా చెప్తావు ఒకసారి? హల్లెలూయా. దేవుని వాక్యం చేత గంతలు కట్టుకోవాలి. అటు చూడదు ఇటు చూడదు, దేవుని తట్టే చూడాలి. అలాంటి మరి హృదయం కావాలంటే మరి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఎ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలం నిగ్రహ శక్తి, ఆశా నిగ్రహం, కంట్రోల్ అన్నమాట. కంట్రోల్ యువర్ స్పిరిట్. ఇప్పుడు టీవీ చూడాలి, ఆ టైం వచ్చింది చూడాలంటే కొద్దిగా కంట్రోల్ కావాలి. నీకు పరీక్ష ఉంది, చదువుకోవాలి. లేక తల్లిదండ్రులు చెప్పాను టీవీ చూడడం మానేయాలి, సీరియల్ చూడడం, సినిమా చూడడం మానేయాలంటే నీకు నిగ్రహ శక్తి ఉండాలి. చూడండి, అక్కడ నువ్వు టీవీ చూడొచ్చు, ఇంట్లో గొడవ పడవచ్చు, చదవకుండా ప్రిపేర్ కాకుండా ఫెయిల్ కావచ్చు, భవిష్యత్ పాడు కావచ్చు. 2 మార్గాలు అన్నమాట. ఎప్పుడు 2 మార్గాలు ఉంటుంది నీ ముందు. గాడ్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ. దేవుడు ఎప్పుడు నిన్ను కలవర పెట్టాడు. 2 మార్గాలు పెడతాడు. ఒకటి బెస్ట్ వే, ఒకటి వర్స్ట్ వే. బెస్ట్ వే ఇస్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యు సేవ్ యువర్ టైమ్, స్టాప్ లుకింగ్ అట్ అన్నెసరీ థింగ్స్. వ్యర్థమైన చూడకుండా పోయి చదువుకొని పాస్ అయ్యి అందరికంటే ఫస్ట్ మార్క్ వచ్చి బెస్ట్ కెరియర్, గోల్డెన్ ఫ్యూచర్ రావచ్చు కదా. లేకుంటే అదే వ్యక్తి మరి నిగ్రహ శక్తి లేకుండా గంటలు గంటలు టీవీ ముందు చూసి కూర్చొని చదువురానికి టైం లేదు, అక్కడ తల్లిదండ్రులకు కలవరము, చదివితే మరి ఏమి అర్థం కాక మైండ్ పవర్ అంతా పోతుంది కదా. కన్నుల నుండి చాలా శక్తి వెళ్ళిపోతుంటుందండి ఈ బాడీ నుండి. అది దీనికి కూడా రెస్ట్ కావాలి. పండుకునే సమయం దేవుడు మనకు రాత్రి ఎందుకు ఇచ్చిండండి? ఎందుకు ఇచ్చాడు? 24 గంటలు ఇట్లనే వెళ్తురు, ఎండ ఉండొచ్చు కదా. ఎందుకు ఇచ్చాడు 8 గంటలు? పండుకోవాలి, విశ్రాంతి కావాలి. నీ కన్నులకు విశ్రాంతి కావాలా, తిరిగి అది రిస్టోర్ కావాలన్నమాట. ఎనర్జీ మళ్ళీ తిరిగి అది కొత్త ఎనర్జీ రావాలి పొద్దున్న. అందుకే దానికి రెస్ట్ కావాలి. సరి అయిన సమయానికి పండుకొని సరి అయిన సమయానికి లేచి మళ్ళీ ప్రార్థన చేసి చక్కగా ఏది చూడాలి ఏది చూడకుండా ఉంటే ఎంత బాగా మంచి పొజిషన్కి వస్తారు కదా. కనుక మీరే డిసైడ్ చేసుకోవాలి, దేవా మరి నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను. ఏ భక్తుడు అంటారు? వెరీ గుడ్, బాగా వాక్యం నాటుకుంది మీరు. నా కన్నులతో నేను ఐ విల్ మేక్ ఎ కవనెంట్ విత్ మై ఐస్ దట్ ఐ విల్ నాట్ లుక్ ఎట్ ఏ ఉమన్ అని అంటాడు. మీరు కూడా నిబంధన ఏం చేసుకోవాలంటే వ్యర్థమైనవి చూడను. యోబు భక్తుడు ఇలా కన్నులతో నిబంధన, యోబు 31లో ఉంది ఆ మాట చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూచు అంటే కన్నులతో అంటే మేకింగ్ ఎ కవనెంట్ విత్ యువర్ ఐస్ దట్ యూ విల్ నాట్ సీ ద ఫిల్త్ అరౌండ్. 7 రోజులు మాతో మాట్లాడావు కన్నుల గురించి, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పేయమనో. ఇప్పుడు మేము ఒక నిబంధన చేసుకుంటాం, వ్యర్థమైనవి చూడకుండా కన్నులను త్రిప్పేసుకుంటాం. ఇంట్లో అబద్ధం చెప్తారు, స్పెషల్ క్లాసెస్ అంటారు. ఉట్టిదే. ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఆడపిల్లలు బోత్ హుషారైపోయాను, దర్ హెడ్ ఆఫ్ బాయ్స్ అన్నమాట. మాకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి అంటారు. అది పోయేదేమో ఎక్స్ట్రా క్లాసెస్ కాదు, సినిమాలు చూడడానికి. మళ్ళీ ఇంటికి వచ్చి భక్తిపూర్వకంగా వస్తారు పుస్తకాలు పట్టుకొని. ఎక్కడ పోయేసినట్టే నేను పోయిన క్లాస్ పోయినా అంటారు కదా. అక్కడ అబద్ధము వెంబడి వ్యర్థమైనవి చూడడం, ఇవన్నీ కూడా దాని ద్వారా దైవ దీవెనలన్నీ పోగొట్టుకుంటారు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి? నీ హృదయము దేవుని వాక్యంతో నింపుకోవాలి. నేను కొద్దిగా ఆలోచించిన ఎలాగ ఇది ఈ శోధన తొలగించుకోవాలి. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఎప్పుడు దేవుని వాక్యం హృదయంలో భద్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు విన్నారు 7 రోజుల వాక్యం.
ఎన్ని ఎగ్జాంపుల్స్తో దేవుని సేవకులు ఇక్కడ బోధించినారు. అన్నీ నీ హృదయంలో పదిలంగా పెట్టుకోవాలి. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫుట్ విల్ నాట్ స్లిప్ వెన్ దెర్ ఇస్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం పెట్టుకోవడం మాత్రం ధ్యానించాలంటే దివారాత్రం దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. ఆవు ఏం చేస్తుంది? గబగబగబ పచ్చి గడ్డి మేసేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? నీడలా ఒక చెట్టు నీడ పోయి కూర్చొని అబ్బా వెళ్తుంటుంది. ఆ సీన్ భలే ఉంటుంది. అటు ఇటు అటు ఇటు చెవులు ఇట్లా ఆదుకుంటా నోరు కదులుకుంటా అది నెమరేస్తుంది అన్నమాట. దానికి దాని ఒంట్లంతటికి శక్తి రావాలంటే ఈ నెమరు వేయడంలోనే ఉందన్నమాట. డైజెషన్ అవుతుంది, చక్కగా ఒంటికి శక్తిని ఇస్తుంది. అలాగే దేవుని వాక్యం ఊరికే వినడం కాదు, హృదయంలో పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని ధ్యానించాలి, ధ్యానం చేయాలంట. ఎక్కడన్నా కూర్చున్నప్పుడు పిచ్చి పిచ్చి కళలు కాదు, కొందరేమో పిచ్చి పిచ్చి ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది? శిక్ష వస్తుంది కదా. నీ ఆలోచనలు నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. పౌలు అంటాడు, దేవునికి విరోధమైన ప్రతి ఆలోచన నేనేం చేస్తాను? పడగొడతాను, చెరపడతాను, పరద్రోలుతాను. దైవశక్తితో అలా చేసి వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవాడు ఎలాగుంటాడు? నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. దుష్టుడు ఎలాగుంటాడు? గాలికి చెదరగొట్టబడు పొట్టులాగా ఉంటాడు. చెట్టులాగా ఉంటావా పొట్టులాగా ఉంటావా? ఎంతమంది చెట్టులాగా ఉంటారు? చేతులు చూపెట్టండి. అందరు చెట్లు అయిపోయి కూర్చున్నారా ఇక్కడ? వెరీ గుడ్. టీవీ కానీ, నగ్న పటాలు కానీ, అశ్లీల చిత్రాలు కానీ, పోర్నోగ్రఫీ కానీ, ఇంటర్నెట్లో రాని బూతులు అంటూ లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే గొల్లెం పెట్టుకొని ఇంటర్నెట్తో ఆడుతూ ఉంటారు. నువ్వు అనుకుంటూ గొల్లెం పెట్టుకున్నంత మాత్రం నిన్ను ఎవరు చూడడం లేదని. ఎవరున్నారు చూసేవారు? నిన్ను దేవుడు చూస్తాడు కదా. గాడ్ హూ సీస్ యూ. కానీ దేవుడు అన్నీ చూస్తాడు. తగిన మరి సమయంలో దేవుని శిక్ష కూడా నీకు లభిస్తుంది. కాబట్టి అలాంటి పనులు ఏవి చేయకూడదు. కొంత చెడ్డ పుస్తకాలు చదువుతారు. సాతాను కెరైపోతా, సాతాను లాగుతుందన్నమాట నిన్ను ఈ ఆకర్షణలతోటి. అందుకే పౌలు అంటాడు కదా, పౌలు భక్తుడు, మా సాతాను తంత్రములను మేము ఎరగని వారము కాము. యు నో ద ట్రిక్స్ ఆఫ్ ది డెవిల్. సాతాను ఎప్పుడు తంత్రం అనమాట, నేను ట్రాప్ చేయడానికి చూస్తాడు. బట్ యూ షుడ్ బికమ్ స్మార్టర్ దాన్ ద డెవిల్. హౌ విల్ యూ బికమ్ స్మార్టర్ దాన్ ద డెవిల్? బై లర్నింగ్ ద వర్డ్, బై యువర్ ప్రేయర్ లైఫ్, బై కమింగ్ టు ద చర్చ్. ఆదివారం మీరు ఎంతమంది ఆరాధనకు వస్తారు? ఒకసారి చేతులు చూపెట్టండి. ఆరాధనకు వచ్చేవాళ్ళు కొందరు యూత్ మీటింగ్ వచ్చి సరిపించుకోండి. యూత్ మీటింగ్ దేవుని బిడ్డలతో, విశ్వాసులతో, తల్లిదండ్రులు లాంటి వాళ్ళతో, పెద్దలతో కూడా కలవాలి కదా. ఆరాధనలో ఎన్నో మాటలు వింటావు, దేవుని అభిషక్తులు వాక్యం చెప్తూ ఉంటారు కదా. తప్పకుండా ఆరాధనకు రావాలి. మీరు సమాజంగా కూడుకొనుట మానవద్దనే వాక్యంలో ఉంది. కాబట్టి రావాలి, ప్రోగ్రామ్స్లో పాల్గొందాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. పాపమునకు దూరంగా పారిపోవాలి. చివరిగా ఒక వాక్యము చదివి నేను ముగిస్తాను. కీర్తన 101:3 Psalms 101:3. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకోనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఎంత మంచి మాట చూడండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమో ఉంచుకోను. మరి భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నన్ను అంటనీయను. నాకు అంటనీయను అంట. వాక్యంలో ఈ లోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు భద్రపరచుకోవాలని. నీ కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఉండకూడదని. కన్నులతో పాపము నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. కన్నులు ఈజ్ ద గేట్ అన్నమాట. ఇట్స్ ద ఐజ్ ఆర్ ద గేట్ త్రూ విచ్ సిన్ ఎంటర్స్ యువర్ హార్ట్ అండ్ స్పాయిల్స్ యువర్ లైఫ్, యువర్ సోల్, డిస్ట్రాయ్స్ యువర్ సోల్ కదా. రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తాం మనం? గేట్ తెరిచి పెడతామా, గేట్ మూస్తాము? గేట్ మూసేస్తాం, తలుపులన్నీ వేసేస్తాం, ఎందుకంటే దొంగలు రాకూడదని. అలాగే నీ కన్నులు కూడా నీ నియంత్రణలో ఉండాలి. కన్నుల దగ్గర మరొక కాపు అన్నట్టే, పాపాన్ని రాకుండా జాగ్రత్త పడాలి. ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. నిన్ను చూసే నేత్రాలు నాకు దయచే ప్రభువా, నాకు కనబడనేమో నీ మహిమ. మోషే ప్రార్థన చేసి నీ మహిమను నాకు చూపు లార్డ్, లెట్ మీ సీ యువర్ గ్లోరీ లార్డ్. మా నిర్గమకాండం 33:18
దయచేసి నీ మహిమను నాకు ఎవరితో అంటున్నారు ఈ మాట? మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషే అంటున్నాడు అన్నమాట, ఇంత లక్షల జనాన్ని నడిపించాలంటే దేవా ఎటు చూడాలి, ఎక్కడుంది నాకు శక్తి, నిన్ను చూడాలి, నిన్ను చూసే నేత్రాలు దయచే, నీ మహిమను, నీ కార్యాలు, నీ అద్భుతాలు నేను చూడాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ, ఒకసారి లేచి నిలబడతారా యంగ్స్టర్స్ అందరు? యవనస్తులు లేచి నిలబడండి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పెద్దవారు కూడా లేవాలని ప్రేరణ ఉంటే లేవండి. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. ఈరోజు మాతో మాట్లాడినావు ప్రభువా, వ్యర్థమైనవి చూడకుండా మా కనులను త్రిప్పివేయమని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కని ప్రార్థన. ఆ ప్రార్థన ప్రతిరోజు మేము చేయాలి నాయన. ఏదో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రార్థన అని కాదు, కానీ 119వ కీర్తన 37వ వచనంలో ఉన్న మాట, వ్యర్థమైనవి చూడకుండా నా కనులను త్రిప్పివేయమని. అయ్యా తండ్రి, ఉదయమే లేచి మా మంచాల మీద మేము ఉన్నప్పుడే కన్నుల మీద 2 చేతులు ఉంచేదేవా, ఈ ఆకర్షణమైన ఈ యొక్క మాలిన్యంతో నిండిన ఈ లోకం, మిరుమిట్లు కలిపే లోకం, మమ్మల్ని లొంగదీసే సాతాను కుయుక్తుల నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, మా కన్నులకు నీ వెలుగు దయచేయమని. దేహానికి దీపం కన్నే గనుక కన్ను సూటిగా చూడాలని నైనా, కనురెప్పలు సూటిగా ఉండాలని మాట్లాడినావు తండ్రి. వెలుగుమయంతో నిండి ఉండాలని మాట్లాడినావు. కన్నుల గుండానే పాపము హృదయంలో ప్రవేశిస్తుందని మేము వాక్యంలో చూసినాం. ఆకర్షణీయంగా మరి సాతాను ఎన్ని మరి తండ్రి వాడు బోనులు పెడతాడు, ఎంత అట్రాక్టివ్ ట్రాప్స్లో, దాంట్లో పడి జీవితాంతము నరకం అనుభవించేవారు ఉన్నారు, శిక్షణ అనుభవించేవారు ఉన్నారు, శాపాన్ని అనుభవించేవారు ఉన్నారు, దేవుని ఉగ్రతను అనుభవించేవారు ఉన్నారు. ప్రభు ఆ కన్నుల మీద, యవనస్తుల కన్నుల మీద, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారి కన్నుల మీద నీ రక్త ప్రోక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాడు. pour your blood upon their eyes, Lord. హల్లెలూయా, హీల్ దేర్ ఐస్ జీసస్. హల్లెలూయా నాయన నీకు స్తోత్రం. గురి యుద్ధకి పరిగెత్తడానికి సహాయం దయచేయండి. వారి చదువుల మీద, వారు చేస్తున్న పనుల మీద, దేవుడిచ్చిన బాధ్యతల మీద ఏకాగ్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వ్యర్థమైన వాటిని చూడకుండా కనులను త్రిప్పివేయమని ప్రార్థిస్తున్నాను. వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి వచ్చే పేదరికం ఇంతంత కాదని వాక్యంలో ఉంది. వ్యర్థమైన అబద్ధములను నాకు దూరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. నాయన నీకు స్తోత్రం. యవన బిడ్డలందరి కొరకు నీ దాసరాలు నేను ప్రార్థన చేస్తున్నాను. భయంకరమైన లోకంలో ఉన్నాము తండ్రి. ప్రభువా మరి అశ్లీల చిత్రాలు, సినిమాలు, షికార్లు, ప్రభు వ్యర్థమైన ప్రవర్తనలు తండ్రి, పోర్నోగ్రఫీ, ఇంటర్నెట్ ద్వారా నేను ఎంత పాపము కనుల గుండా బిడ్డల హృదయాలను తాకుతుంది, ప్రవేశిస్తుంది. పాపులుగా తండ్రి, అవిధేయులుగా మార్చేస్తుంది తండ్రి, నరక పాత్రలుగా చేస్తుంది ప్రభు. ఇవన్నిటన్నిటినీ నువ్వు ఇచ్చిన అధికారంలో దాసరాలుగా బంధిస్తున్నాను. చిన్న బిడ్డలకు, యవన బిడ్డలకు ప్రభు నీ జ్ఞానము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పై చూపు దయచేయండి తండ్రి. ఆకాశమందు ఆశీనుడమైన వాడు నీ తట్టు నా కన్నులెత్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారుడు. ఒకప్పుడు మిద్ద మీద నుండి క్రింది చూసినాడు, పాపంలో పడిపోయినాడు, దైవాశీర్వాదాలు దూరం చేసుకున్నాడు, దేవుని సన్నిధిని దూరం చేసుకున్నాడు. పశ్చాత్తాపమైన హృదయంతో తిరిగి ప్రార్థన చేసి దేవుని కృపనడిగి తిరిగి దేవునితో స్నేహం మరి తండ్రి పురికొల్పుకున్నాడు. అలాగే తండ్రి విన్న వారిలో ఎవరైనా కన్నుల ద్వారా తండ్రి మోహపు చూపు ద్వారా వ్యభిచారంలో పడిపోయిన వారిని ఉద్ధరించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవా నాయన, పడినను తిరిగి నిలబెట్టే దేవుడవై ఉన్నావు తండ్రి. వాక్యం ద్వారా సంధించినందుకు నేను స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. ఇక్కడ యవనస్తుల మీద నీ హస్తం ఉంచండి ప్రభా. యవనస్తులు వాక్యం ద్వారానే సరవుతారని పరిశుద్ధ గ్రంథంలో ఉంది నాయన. వాక్యం ద్వారా వారిని కడిగి పవిత్రులుగా చేయండి. శుద్ధ హృదయం దయచేయండి, పవిత్రమైన మనసు దయచేయండి, నిష్కళంకమైన పవిత్ర మార్గములో వారిని నడిపించండి. దేవుని వాక్యము హృదయంలో నింపబడను గాక నైనా. వారు నీటి కాలువలో ఊరను నాటబడిన వారై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్ల వలె ఉండాలని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు స్తోత్రం. రానున్న యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని నిలబెట్టే యోధులుగా మీరు తయారు కావాలని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మను కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది యూపీఎఫ్ సంతతి ప్రభు. ఈ సంతతి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. వరములతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఓ నీ కృపావరములను యవన బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఆత్మీయ జీవితంలో వారు గొప్ప ఎదుగుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని ప్రేమించిన, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడానికి పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. 7 రోజుల కార్యక్రమాన్ని దీవించినారు. నీ దాసులను ఇక్కడ వాడుకునేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రేపు జరిగే కార్యక్రమంలో కూడా అద్భుతంగానైనా మరి నీ మహిమను మాకు చూపమని మోషే ఏ విధంగా ప్రార్థించినాడు అలాగే మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి నీ మహిమను మరి యవన బిడ్డలకు మీరు చూపుమని ప్రార్థన చేస్తుంది. దీన దాసరాలి కొద్ది మనవులు యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి జీవపు మాటలు సజీవ